అసెంబ్లీ సమావేశాలలో మాదిగలకు ఎస్సీ వర్గీకరణ ద్వారా 11% కేటాయించి చట్టబద్ధత కల్పించాలి. ఏకు శంకర్ మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి. పరిక్కల పట్టణ కేంద్రంలో 4వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తూ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగకి ఇచ్చిన పిలుపు మేరకు 4వ రోజు దీక్షను కొనసాగిస్తూ మాదిగ ఉపకులాలకు ఈ రోజు నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాదిగలకు 11% రిజర్వేషన్ కేటాయించి చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పెండల మహేందర్ మాదిగ, పెండల రవీందర్ మాదిగ, ఏకు రమేష్ మాదిగ, పెండల ఉదయ్ మాదిగ, పెండల రవికుమార్ మాదిగ, కేతపాక శంకర్ మాదిగ, కొమ్ముల చిరంజీవి మాదిగ, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు కొయ్యడ కుమార మాదిగ, ఎంఆర్పీఎస్ పరకాల మండల ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. కృతజ్ఞతలతో ఏకు శంకర్ మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి. ఏబిసిడీలుగా వర్గీకరణ చేసిన తర్వాతనే ఆ యొక్క వర్గీకరణ బిల్లును చట్టబద్ధత ఆమోదం తెలిపిన తర్వాతనే జరగబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు ఎస్డబ్ల్యూఓ ఉద్యోగాలను కూడా వర్గీకరణ తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంత్రివర్గ విస్తరణ కూడా మాదిగలకు స్థానం కల్పించాలి, ఇద్దరికి కేబినెట్లో మంత్రివర్గ హోదా కల్పించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం వెలువడిన వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన క్షణాల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపి మాదిగల రుణం తీర్చుకుంటామని మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట తప్పి డిఎస్సి ప్రకటించి ఉద్యోగాలు నిలిపారు. అందులో వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా మాదిగలకు, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగిందనే విషయాన్ని మాదిగ సోదరులకు మరియు సామాజిక వ్యక్తులు కూడా గమనించాలని చెప్పేసి గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే 30 సంవత్సరాలుగా బీఈడి, టీటీసీ చేసినటువంటి విద్యార్థులు ఈరోజు ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించినట్టుగా అయిపోయింది. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం దాదాపు 12 సంవత్సరాల క్రితం జరిగినటువంటి డిఎస్సి నియామకాలు మరలా 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో మాదిగలకు కూడా మొండి చేసి చూపించింది. అంతేకాకుండా జరగబోతున్నటువంటి నిన్నటికి నిన్న వెలువడినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 మరలా 17 తారీఖు వస్తున్నటువంటి రిజల్ట్ గ్రూప్ 3 కూడా రిజల్ట్ వెలువడే అవకాశం ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ నియామకాలు నిలిపివేసి వర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగలను ఆదుకుంటారని మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట తప్పుతున్నారు. మరోసారి మాదిగలను మోసం చేస్తున్న విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే స్థానిక సంస్థ ఎలక్షన్లో వస్తున్నాయనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా మాదిగలు వారి యొక్క ఓటు అనే ఆయుధం ద్వారా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని గుర్తు చేస్తూ, ఎందుకంటే మాదిగలే తెలంగాణ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన వారు మరియు అత్యంత జనాభా కలిగినటువంటి మాదిగలకు 34% ఉన్న మాదిగలకు 9% రిజర్వేషన్ ఇచ్చి 5% ఉన్న మాలకు మాత్రం 5% కేటాయించడంలో అంతర్యం ఏంటని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఇకనైనా తక్షణమే దీనిపై స్పందించి షమీ అఖ్తర్ గారి యొక్క నివేదికను మరొకసారి పునరాలోచన చేసి సమీక్షించి మాదిగలకు న్యాయం చేయాలని కోరుకుంటూ, సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగానికి నోచుకొని మాదిగలు గత 70 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా మాదిగ కూడాలను జీవిస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి షమీ అఖ్తర్ గారు తిరిగి దాన్ని పునర్సమీక్షించాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు, మాదిగలు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాదిగలను మోసం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ తక్షణమే స్పందించి మాదిగలకు ఎస్సీ వర్గీకరణ ద్వారా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏకు శంకర్ మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో 3వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రంలో మరియు నియోజకవర్గ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దీక్షలకు 58 కులాల మద్దతు కూడగట్టుకొని ఈనాటి యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు సాగించడం జరుగుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మాదిగలను వర్గీకరణ అనే ఒక అస్త్రం ద్వారా ఆదుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం.
జై మాదిగా, జై మాదిగా, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. జోహార్ మాదిగ మన వీరులకు, జోహార్ మాదిగ మన వీరులకు.